హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే పిల్లలకు చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదేనండి రాగి జావా. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకున్న తర్వాత ఒక బౌల్‌లో కొంచెం రాగి పిండేసి వాటర్ పోసి బాగా కలుపుకోవాలనమాట. ఉండలు లేకుండా కలుపుకుంటేనే ముద్దలుగా రాకుండా రాగి జావ అనేది బాగా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇంతలోపు వాటర్ అయితే వేడైపోతుంటాయి. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం కలిపిన రాగి పిండి అయితే వేయాలన్నమాట. రాగి పిండి వేసిన తర్వాత కొద్దిసేపు 5 మినిట్స్ అలాగే ఉంచిపెట్టాలి. అలాగే ఉడికించాలన్నమాట. ఉడికించిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. కొంచెం అనమాట, పిల్లలకి ఎక్కువ వేయకూడదు కదా, కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత దాంట్లోనే 2, 3 చుక్కల వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే మరిగించాలన్నమాట. మరిగించిన తర్వాత ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ తయారైపోయింది.